ఎప్పుడైనా మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ కోసం ఏవైనా కానుకలను లేదా బహుమతులను తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి ఆతిథ్యం ఇచ్చారు కనుక. ఇక వారు కూడా ఆనందాన్ని పొందుతారు. ఈ బహుమతులను అయితే మనం ఎక్కడి నుంచైనా కొంటాం లేదా స్వయంగా మన చేతులతోనే చేస్తాం. కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళింటికే వెళ్ళి వాళ్ల వస్తువుల్ని తీసుకొని వాళ్లకే బహుమానంగా ఇస్తే అది వివేకంగా ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ మనలాంటి చాలా మంది ఇదే కదా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, అలా ఎలా చేస్తారు అని. ఆలోచించండి. ఎప్పుడూ మనం గుడికి వెళ్ళి భగవంతుణ్ణి కలుస్తాం, ఆయనకు అవే ఇస్తాం ఏదైతే ఆయన మనకు ఇచ్చారో. అతను మనకు ఏదైతే ఇచ్చారో అవే తిరిగి మనం అతనికి ఇస్తే గనుక ఆయన సంతోషంగా ఎలా ఉంటారు? భగవంతుణ్ణి సంతోషపరచాలంటే అంకితం ఇవ్వండి. ఏదైతే అంకితం ఇవ్వటానికి అవసరమో, ఏదైతే మీరు స్వయంగా సంపాదించారో, ఏదైతే మీరు స్వయంగా చేశారో అంకితం ఇవ్వండి. మీ అహంకారాన్ని అంకితం ఇవ్వండి, మీ అభిమానాన్ని వదిలిపెట్టండి. అహంకారాన్ని ఇంకా అభిమానాన్ని ఈశ్వరుడి సమక్షంలో. ఇక తర్వాత విశ్వాసం ఉంచుకోండి. మీ భగవంతుడు మీకు తప్పకుండా దొరుకుతాడు. రాధాకృష్ణ.